శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మీరు బయటికి రావాలనుకోవటం, ఇది చదవటం, బయటికి రావటం వరకు ఓకే. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా సపోర్ట్ చేశారు మిమ్మల్ని? వాళ్ళు అసలు ఎక్కడ ఏమి అపోజ్ చేయలేదా మిమ్మల్ని? ఎందుకంటే తరతరాల నుంచి వస్తున్న వాళ్ళు కదా. ఎలా? ఇప్పుడు మా భార్య ఎట్లా సపోర్ట్ ఇచ్చిందండి? సరే, మా భార్య ఇచ్చిందంటే ఇచ్చింది. మా కోడలు, మా కొడుకుకు మ్యారేజ్ అయింది, మా కోడలు కూడా సార్ మన గ్రంథాలు చదివితే జ్ఞానం వస్తుంది. నేను మొదటి నుంచి వీళ్ళకి అన్ని అవే చదివించుకుంటూ వస్తాను. 5 నెలలు ఈ 6గురితో కలిసి పాదయాత్ర ఇదంతా చేసుకుంటా వచ్చారు. ఏమి ఇబ్బంది ఎదుర్కోలేదా మరి ఆడవాళ్ళు? ఎంత అయినా సరే, ఇప్పుడు మేము ఎక్కడ పోయినా సరే, ఇప్పుడు పెట్రోల్ బంక్ పక్కకు పండుకోవడం కానీ, ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో పండుకోవడం కానీ, మళ్ళీ హోటల్స్ తీసుకొని అట్లా ఉండడం కాదండి. డైరెక్ట్ రోడ్ మీదనే టెంట్స్ వేసేసుకొని పండుకోవడమే. అట్లా ఏ ఇబ్బంది రాలే మరి మాకైతే, ఎటువంటి ఇబ్బంది కూడా రాలే. ఎక్కడ పోయినా మమ్మల్ని మంచిగా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు. కొంచెం ఆడపిల్లలు స్నానం చేస్తారంటే కూడా వాళ్ళు ముఖం కడుక్కొని బట్టలు ఉతుకోవాలంటే కూడా చాలా హెల్ప్ చేసిండ్రు. చాలా మంది నార్త్లో వాళ్ళకి దైవభక్తి బాగుంది, చాలా బాగుంది వాళ్ళకి. చాలా మంది అసలు మాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఫ్యామిలీని తీసుకొని పోయినాం. అదే అందుకోసమే అడుగుతున్నాను. లేడీస్ ఉన్నారు, భగవానుడు ఉన్నాడండి. 5 నెలలు తర్వాత వచ్చాం. ఓకే. ఎన్ని రోజులు అవుతుంది మీరు రిటర్న్ అయ్యి? 20 days అయితే. 20 days అవుతుంది. 20 days అయితే. ఓకే. రాముల వారిని దర్శించుకున్నారు? అబ్బా, అసలు మన భారతదేశంలో ఎవరైనా ఒక్కసారన్నా చూడాల్సిన ప్లేస్ అండి అది. అయోధ్య రామ మందిర్ జన్మభూమి ప్లస్ కృష్ణుడు జన్మించిన స్థలం కూడా. బృందావనం, బృందావనం, మథుర. అది అయోధ్య రామ మందిర్ చూసి ఇక మెల్ల కాశీకి వచ్చి నదిలో స్నానం చేసి మంచిగా పూజ చేసుకొని వచ్చామండి. జన్మధన్యం అయిపోయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? అసలు శాంసంగ్ అసలు మర్చిపోయాను అడగటం, ఎంత చేశారు, పేరు మార్చుకోలేదు ఏంటి? యాక్చువల్లీ ఇక సర్టిఫికేట్ మీద ఏది ఉందో అదే ఆధార్ కార్డ్ వస్తుంది కదా, అందుకని నేనే పెట్టేసుకున్నా శ్యామ్ అని. ఇప్పుడు వేటా శ్యామ్. ఈ వేటా అంటే మా ఇంటి పేరు, వేటా శ్యామ్. నా ఛానల్ కూడా అదే. ఇప్పుడు ఛానల్ కూడా రన్ చేస్తున్నారు? జస్ట్ మామూలుగా అండి, ఏదో అంతగా కాదు. ఎందుకంటే అవేర్నెస్ తెప్పియడం కోసమే అంతే. మరి అందులో సంపాదన చేసేయాలన్నట్టు ఏం లేదు, కానీ అవేర్నెస్ తెప్పియడానికి. అట్లా చాలా మందికి జ్ఞానం లేకుండా పోతుందండి. ఇది కలియుగం, భూమి నాశనం అవుతుంది, రోజు ఒక భూకంపం వస్తుంది, భూమిలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఉరుకురికి సంపాదించే కంటే ప్రశాంతంగా ఉండడం మంచిది. అది ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరితోని దేవుడు మాట్లాడతాడు. శాంసంగ్ గారికి కొంచెం తినటానికో లేకపోతే బతకటానికో కుటుంబానికి సరిపడా ఉండొచ్చు, బట్ మరి మిగతా వారి పరిస్థితి అది కాదు కదా. రెక్కాడితే గానీ డొక్కాడదు అంటారు. చాలా మంది జీవితాలు ఉదయం లేచి సాయంత్రం వరకు కష్టపడితేనే ఆ పూటకి ఎంతో కొంత తిండి, నిద్ర, ఇంకా కొన్ని వసతులు లేకుండా కూడా మన భారతదేశంలో గడుపుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీరు చెప్పిన ధ్యానాలు అవి ఎలా వర్కౌట్ అవుతాయి? అట్లా అంటే మా బాబుని కూడా వర్క్కు పంపించా. మా బాబు కూడా వర్క్ చేసుకొని వచ్చండి. ఇప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొనాలంటే ఎక్కువ సంపాదించాలి, దాని తర్వాత వాషింగ్ మిషన్ ఇంకా ఎక్కువ సంపాదించాలి, కొంచెం కారు కావాలి. అవన్నీ ఎందుకు అనుకుంటే చాలా టైం మిగిలిపోతుంది కదా, చాలా టైం. ఇప్పుడు మా బాబుకి ఒకటే చెప్పిన, నీకు ఏది చేయకపోతే టీ పాయింట్ పెట్టుకో, ప్రశాంతంగా ఉండొచ్చు. నా బిజినెస్ ఒకవేళ నీకు ఇబ్బంది అనిపిస్తే టీ పాయింట్ పెట్టుకో, డైలీ రా, మంచి గ్రంథం చదువుకో, భార్యతో ఉండు, హ్యాపీగా ఉండు. వాడు కూడా అదే మెయింటైన్ చేస్తుంటాడు. మీ ఆలోచనలకి వీళ్ళంతా ఫాలో అవుతున్నారు? 100% ఫాలో అవుతారు. ఓకే. అసలు దేనికి ఇది నో అనేది ఏముండదు. ఇప్పుడు ఫ్రిడ్జ్ తీసేసిన సరే అన్నారు,
కారు తీసేసిన ఓకే అన్నారు. మనం బస్సులలోనే పోదామని చెప్పిన. ఓకే. ఏసీ తీసేసినాము ఓకే అన్నారు. దేనికైనా ఓకేనే, ఎందుకంటే ఇది మంచి మార్గం. మన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. అది అసలు భూమి మీద జ్ఞానవంతులు లేరండి, నిజం. ఎందుకు చెప్పన్నా, 100 సంవత్సరాలు బ్రతికేది 20 yearsకి హార్ట్ అటాక్ వస్తుందంటే మన భూమి ఎంత నాశనం అవుతుంది అనేది ఎవరు గ్రహిస్తలేరు. పూజలు చేస్తుర్రు, చర్చికి పోతుర్రు, మసీద్కి పోతుర్రు, కానీ అందరికీ రోగాలు వస్తున్నాయి. మరి ఇంత పూజలు చేస్తున్నాం, ఇంత చర్చికి పోతున్నాం, మాకు ఎందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయి అనేది ఎవరు ఆలోచిస్తలేరు. ప్రతి ఇంట్లో రోగాలే అండి, యాక్సిడెంట్స్, సూసైడ్స్. అందుకని కలియుగం ఇది. కల్కి భగవానుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇచ్చిన భూమి మీరు ఎట్లున్నదో అట్లనే ఇవ్వండి నాకు భూమి, లేకపోతే అందరినీ నష్టపరుస్తా, సత్యయుగంకి తీసుకుపోతా, మిగిలిన వాళ్ళు సత్యయుగంకి వస్తారు. ఇప్పుడు భూమి అంతా తవ్వేశారు, అయిపోయింది. రేడియేషన్, పొల్యూషన్, క్లైమేట్ చేంజ్, మనం తినేది ప్రతిదీ కెమికల్ ఫుడ్. అయితే అసలు శాంసన్ గారు, ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, దీని తర్వాత మనం ఎండ్ చేద్దాం. ఓకేనండి. ఇప్పుడు శాంసన్ గారు కరెక్ట్ మోటివ్ ఏంటి అంటే, టార్గెట్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా మీరు అనుసరిస్తున్న విధానాలు కానీ, లేకపోతే మీరు తెలుసుకున్న గ్రంథాలని కానీ అవతల వాళ్ళకి తెలియచేయటమా, లేదంటే ఆల్రెడీ ఇప్పుడు వేరే మతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలియజేసి తెలియపరచటమా? ఇందులో ఉన్న వాళ్ళకే చాలా మందికి తెలియదు ఈ మతంలో. ఏంటి అసలు శాంసన్ గారు టార్గెట్ ఏంటి? మీరు ఏం పెట్టుకున్నారు అసలు రిమైనింగ్ లైఫ్? హిందూయిజంలో ప్రతి ఒక్కరు గ్రంథం చదవాలి. క్రిస్టియానిటీలో వీళ్ళందరూ ఉండకూడదు, ఇది ఒకటే నా ఏం. ఎవరు ఉండకూడదు? పాస్టర్లు ఉండొద్దు, ఈ క్రిస్టియానిటీ ఉండదు. ఓహో, అసలు క్రిస్టియానిటీ ఉండొద్దండి. ఇది అంటే ఏ దేశం ఆ దేశం లాగానే ఉండాలండి, వేరేది ఉండొద్దు. ఉన్నా కానీ హిందువులు ఉండాలంటారు. ఆ హిందువులు ఉండాలంటే అది ఏదో వాళ్ళు ఉండొద్దని కాదు. నీకు యేసు ప్రభు నచ్చిండు కదా, నీ ఇంట్లో కూర్చొని ప్రేయర్ చేసుకో. వాని చేత ఎందుకు మోసపోతున్నావు? నీతోని ఇంకోని ఎందుకు మోసం చేస్తావు? వీళ్ళది ఎట్లుంటాయంటే చైన్ సిస్టమ్. నేను నిన్ను మార్చిన, నువ్వు ఇంకా 10 మందికి చెప్పాలి, నువ్వు మార్చాలి. పాంప్లెట్లు పంచిపో, బైబిల్ పంచిపో, నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం. వీళ్ళు బెదిరించుడు, లేకపోతే నరకం పోతావు. సరే, వాళ్ళు ఏదో చేసుకుంటారు, చేసుకొని మరీ పేద ప్రజల దగ్గర పీడించుకొని ఆ దశం భాగం కానుకలు అంటేనే అసలు అది వీలైతే సహాయం చేయాలి కానీ దోచుకునడమే అంటే ఒక పిచ్చోళ్ళండి. పాపం వాళ్ళని చూస్తే ఏడుపు వస్తుంది ఒక్కొక్కరిని. విధవరాళ్ళు, తల్లిదండ్రులు లేని వాళ్ళ దగ్గర పోయి దశం భాగం తీసుకుంటూ, అంటే నీ దేశాన్ని నువ్వేం మోసం చేస్తున్నావు కదా, అంటే కామన్ సెన్స్ కూడా నీకు పనిచేస్తలేదు కదా. నువ్వు పాస్టర్ కదా, యేసుప్రభుని నమ్ముకున్నావు కదా, యేసుప్రభు తీసుకున్నాడా ఇచ్చిండా? యేసుప్రభు శిష్యులు ఇచ్చిండ్రా తీసుకున్నారా? అది వీళ్ళకు బ్రెయిన్ పనిచేస్తలేదు. ఒక్కొక్క సూట్ వచ్చి 50 లక్షలు, పెద్ద పెద్ద పాస్టర్లే 10 లక్షలు, ఒక వాచ్ వచ్చి 2-3 లక్షలు. మళ్ళీ పేద ఇంటికి పోతావు, దశం భాగం అడుగుతావు.